హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విన్నీస్ మామ్. ఈరోజు చేపల కూర చేయబోతున్నానండి. సో దానికి ముందుగా మనం చింతపండుని అయితే నానబెట్టుకొని పెట్టుకుందాం పక్కన. ఈలోపు చేప ముక్కలు అనేవి బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. సో ఆ ట్రేలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. సో చేపలకి బాగా పట్టాలి ఈ చింతపండు రసం, సాల్ట్, ఇంకా కారం. ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మీరు దీన్ని మ్యారినేషన్లో పెట్టుకుంటే బాగుంటుందండి. సో చేపల కూరకి ఒక 3 ఆనియన్స్ అయితే పడుతుందండి. సో కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. చేపల కూరకి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో నేనైతే ప్రస్తుతానికి తక్కువ వేస్తున్నాను, సరిపోకపోతే తర్వాత చూడొచ్చు. సో జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ నేను అన్నీ వేయడం లేదు, కొంచెం నేను పేస్ట్కి పక్కన పెడుతున్నాను. సో ఆనియన్స్ వేసుకొని అలానే ఒక 5 మిర్చీస్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 టేబుల్ స్పూన్ జీరా, అలానే వీడియోలో చూపిస్తున్నట్లుగా మెంతులు కొంచెము, ఆవాలు కూడా కొంచెం యాడ్ చేసుకొని ముందుగా ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. సో గ్రైండ్ చేసి పెట్టుకున్న దీంట్లోకే మళ్ళీ మనం మిగిలిపోయిన ఆనియన్ ముక్కలు, అలానే 2 టమాటోస్ మనం యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా మనం చేసి పెట్టుకోవాలండి. సో వీడియోలో అయితే చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేశాను ఆనియన్స్ వేగిన తర్వాత, అది మిస్ అయిందండి. సో చూడండి, ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో మనము ఆ పేస్ట్ ఏదైతే ఉందో యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. సిమ్లోనే ఉంచాలి. చూడండి బాగా వేగిపోయింది. సో అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేది మనం వేసేసుకుందాము. సో చేపల కూరకి మనం ఎలా పెడితే అలాగా తిప్పేయకూడదు, స్లోగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా స్లోగా మనం తిప్పుకోవాలండి. సో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. అలానే ఇదే ప్రాసెస్లో మనం కారం కూడా యాడ్ చేసుకుందాము. కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు. సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. సో చూడండి బాగా అంతా కూడా దగ్గరగా పడుతుంది. ఈ టైంలో మనము కొంచెం కరివేపాకు రెబ్బలు, అలానే కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకో ఒక 2 మినిట్స్ మనం బాగా దగ్గరికి కొంచెం అయ్యే వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకుందామండి. చూడండి బాగా కలుపుకోవాలి. సో ఇదే టైంలో మీరు సాల్ట్ కూడా చూసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పి. సాల్ట్ అయితే నాకు సరిపోయిందండి. సో చేపల కూర చాలా ఈజీ అండి, కాకపోతే నాకు కూడా చాలా కష్టము. నా హస్బెండ్ నేను చేసింది అసలు ఇష్టపడరు. గ్రేవీలా ఉండాలి, చాలా దగ్గరగా ఉండాలి అని అంటారు. సో నేను నేర్చుకుంటున్నాను చేపల కూర చేయటం. సో ఫైనల్గా ఫినిష్ అయిపోయిందండి. సో నా మదర్కి అయితే ఇస్తున్నాను టేస్ట్ చేయమని, ఎలా ఉందో. మమ్మీకి అయితే నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎంకరేజ్ మీ, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బాయ్.